హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటామంటే ఎస్బీఐ పీఓ ప్రిపరేషన్ ఏంటి, స్ట్రాటజీస్, అలాగే సోర్సెస్, అలాగే క్వాలిఫికేషన్స్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్స్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేవి ఈ వీడియోలో మనం చూస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రోడ్ మ్యాప్ ఫర్ ఎస్బీఐ పీఓ. అంటే ఇప్పుడు ఎస్బీఐ పీఓ అనేది నోటిఫికేషన్ మన స్టార్టింగ్ ఇప్పుడు ప్యాటర్న్స్ అనేవి మారాయి కాబట్టి ఎస్బీఐ పీఓ అనేది ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట మనకి. సో దీనికి సేమ్ ఇలా ప్రిపేర్ అవుతాం, మిగతా ఎగ్జామ్స్కి కూడా సేమ్ అలాగే ఆల్ బ్యాంక్ ఎగ్జామ్స్కి అనేది ప్యాటర్న్ అనేది సేమ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్బీఐ పీవీలో మనకి ఏముంటాయంటే ప్రిలిమ్స్, అలాగే మెయిన్స్ అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ అనమాట. ఇవి 3 స్టేజెస్లో ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో ఈ వీడియోలో మనం బెస్ట్ సోర్సెస్ అలాగే స్ట్రాటజీ కూడా చూద్దాము. సో ఎస్బీఐ పీఓ అనేది మనం రాయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, అసలు క్వాలిఫికేషన్స్, అలాగే ఏజ్ లిమిట్ ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ అనమాట. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 30 ఇయర్స్ అనమాట. ఓకే, ఎలిజిబిలిటీ మనకి క్వాలిఫికేషన్ అనేది మినిమం గ్రాడ్యుయేషన్. ఓకే, ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది క్వాలిఫికేషన్ మనకి. సో ఎస్బీఐ పీఓ ప్యాటర్న్ ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అని ఇంటర్వ్యూ అనేది కూడా, అలాగే గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది. సో ఏంటనేది మనం క్లియర్గా వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ప్రిలిమ్స్ వచ్చేసి ఫుల్గా ఇవి ఆబ్జెక్టివ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అండి. సో ప్రిలిమ్స్ అనేవి ఎన్ని మార్క్స్ అంటే టోటల్ 100 ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి మనకి 60 minutes, 1 hour ఎగ్జామ్ ఇది. సో సెక్షన్స్ అనేవి ప్రిలిమ్స్లో ఏ సెక్షన్స్ ఉంటాయి, ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే సెక్షన్స్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అలాగే క్వాంట్ ఉంటుంది. సో మనకి ఎస్బీఐ పీఓ అనేది ఇంగ్లీష్ అనేది ఉంటుంది. అలాగే 40 క్వశ్చన్స్ ఇస్తారు ఇంగ్లీష్, అలాగే 40 మార్క్స్ అవి. రీజనింగ్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, అలాగే క్వాంట్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. టోటల్ 100 క్వశ్చన్స్ అనమాట, 100 మార్క్స్ అనమాట. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఈ ఎగ్జామ్లో ఉంటుంది మనకి, 0.25 మార్క్స్ అనేవి కట్ అవుతూ ఉంటాయి. సో మెయిన్స్ వచ్చేసి ప్యాటర్న్ సేమ్ ఎలా ఉంటుందంటే టోటల్ మార్క్స్ 170 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. టైం వచ్చేసి 3 hours 30 minutes మనకి టైం లిమిట్ అనేది. సో మెయిన్స్కి అనేది సబ్జెక్ట్స్ ఇక్కడ సేమ్ ప్రిలిమ్స్ లాగే ఉంటుంది. ఇక్కడ టైంతో పాటు సబ్జెక్ట్స్ కూడా ఎక్స్ట్రా 2 సబ్జెక్ట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్, డిస్క్రిప్టివ్ సెక్షన్ ఉంటుంది, అలాగే జిఏ జనరల్ అవేర్నెస్, అందులోనే బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా మనం యాడ్ అవుతూ ఉంటుంది, అలాగే స్మాల్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. ఇలా 6 సెక్షన్స్ అనేవి మనకి మెయిన్స్లో ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మన నార్మల్గా ఫస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు, అలాగే గ్రూప్ డిస్కషన్ 10 members ఇలా ఉంటారు ప్యానెల్లో. సో గ్రూప్ డిస్కషన్ అనేది ఇంటర్వ్యూ అలా అవుతుంది, అప్పుడు ఎండ్ అవుతుంది అనమాట. సో ఈ 3 స్టేజెస్ మనకి క్వాలిఫై అవుతే అప్పుడు సైకోమెట్రిక్ టెస్ట్ అనేది పెడతారు. సో సెలక్షన్ అనేది అయిన తర్వాత మనకి ఏ సర్కిల్ అనేది అలాట్మెంట్ చేస్తారు, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో దాని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ట్రైనింగ్ ఉంటుంది, 3 weeks అలా ట్రైనింగ్ ఇస్తారనమాట. సో నార్మల్గా మనం ఇప్పుడు ప్యాటర్న్ అలాగే ఏముంటాయి స్టేజెస్ కూడా డిస్కస్ చేసాము, క్వాలిఫికేషన్స్ కూడా డిస్కస్ చేసాము. సో కట్ ఆఫ్ వచ్చేసి ఎలా ఉంటుంది, ప్రీవియస్ ఇయర్స్కి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది అనేది దీనికి మాకు ఐడియా రావాలంటే, సో వేకెన్సీస్ ఎలా ఉన్నాయి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్, అలాగే కట్ ఆఫ్ రేంజ్ ఎలా ఉంది అంటే 2020 చూసుకుంటే 1600+ వేకెన్సీస్ ఇచ్చారు, కానీ కట్ ఆఫ్ వచ్చేసి 59.5. అలాగే 2023లో 2000+ వేకెన్సీస్ వచ్చాయి, 59.25 మార్క్స్ అనేవి కట్ ఆఫ్ అనమాట. 24లో 600+ వేకెన్సీస్ అనేవి డిక్రీజ్ అవుతూ వచ్చాయి మనకి ఇక్కడ చూసుకుంటే. సో కట్ ఆఫ్ వచ్చేసి 61.75. అలాగే 2025 ఇయర్ వచ్చేసి 541 వేకెన్సీస్ ఇచ్చారు, చాలా లీస్ట్ వేకెన్సీస్ ఈసారి. సో కట్ ఆఫ్ వచ్చేసి 66.75 అనేది కట్ ఆఫ్ ఇచ్చారు. సో చూసుకుంటే మనం కంపేర్ చేసుకుంటే కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వేకెన్సీస్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో కాంపిటీషన్ అనేది ఎంత హైలో ఉందో మనం దీన్ని బట్టి ఎగ్జామిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్యాటర్న్ అలాగే ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే స్ట్రాటజీ ఉండాలి మనకి, ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది
సో మనకి ఒక్కొక్క సెక్షను ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది ఎలా నేర్చుకోవాలి, సోర్సెస్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంట్ చూసుకుంటే బేసిక్స్ అనేవి క్లియర్ చేసుకోవాలి మనకి. సో సోర్సెస్ అనేవి యూట్యూబ్లో ఉంటాయి. ఇప్పుడున్న అప్డేటెడ్ వర్షన్స్లో యూట్యూబ్లో చాలా వీడియోస్ అవైలబుల్గా ఉంటున్నాయి. సో నార్మల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం మెంటర్ అనేది చూస్ చేసుకోవడం వాళ్ళు వీళ్ళు చెప్పారని కాదు. మెయిన్ థింగ్ మనకి ఎవరిది అర్థమవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్. సో నార్మల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు బేసిక్స్ కానీ నార్మల్గా ఒక ఐడియా రావాలంటే మీరు కౌశిక్ సార్ కానీ హర్షల్ సార్ కానీ క్లియర్గా అర్థమవుతుంది. మీరు చూస్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అనేది మీది. యూ హ్యావ్ టు చూస్ అనమాట. మీకు ఎవరిదైతే అర్థమవుతుందో అనేది చాలా ఇంపార్టెంట్. సో మెంటర్ బ్లైండ్గా ఫాలో అయిపోకూడదు. మనకి ఎవరికైతే ఏం అర్థమవుతుందో, ఎవరు చెప్పింది అర్థమవుతుందో అనేది చాలా ఇంపార్టెంట్. సో యూట్యూబ్లో ప్లేలిస్ట్స్ ఉంటాయి. వీళ్ళవి మీరు సెట్ చేస్తే టాపిక్ వైజ్గా మనకి అవైలబుల్గా ఉంటాయి. లేదు ప్రాక్టీస్ చేయడానికి బుక్స్ ఉండాలి, అవన్నీ చూస్ చేసుకోవాలంటే దక్ష క్వాంట్ ఉంటుంది, ఆశిష్ అరోరా క్వాంట్ అనే బుక్స్ కూడా ఉంటాయి. సో అమెజాన్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి బుక్స్ మనకి. సో నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అనమాట. సోర్సెస్ చూసుకుంటే ఇవి సౌరవ్ సార్, సంజయ్ సార్, పునీత్ సార్ అనమాట. సో మీకు ఈ 3 మెంబర్స్లో ఎవరిది బాగా అర్థమవుతుంది అనేది ఇట్స్ అప్ టు యూ అనమాట. యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. సో బేసిక్స్ అనేవి ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్ అనేది ఇలా క్వాంట్ రీజనింగ్లా కాదు, ఒక సబ్జెక్ట్ కాదు, అది లాంగ్వేజ్ అనమాట. సో లాంగ్వేజ్ అనేది ఎప్పుడు మనం చదివేస్తే వచ్చేది. సో మనం లెర్నింగ్ చేసుకోవాలి. డే బై డే అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి త్రూ లిజనింగ్ ఆర్ రీడింగ్ అనమాట. న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతూ ఉంటాయి కాబట్టి న్యూస్ పేపర్ రీడింగ్ చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి విశాల్ సార్ కానీ ఎవరిదైనా మెంటర్, మీరు యూట్యూబ్లో మీకు ఏ మెంటర్ అర్థమవుతుంది అనేది ఇట్స్ అప్ టు యూ. సో నెక్స్ట్ జిఏ సెక్షన్ చూస్తే వీక్లీ డైలీ క్విజ్జెస్ ఉంటాయి, అలాగే వీడియోస్ కూడా ఉంటాయి. సోర్సెస్ చూసుకుంటే కుష్ పాండే సార్ అలాగే ఆశిష్ గౌతమ్ సార్ యూట్యూబ్లో అవైలబిలిటీ ఉంటుంది. మనం జిఏ వచ్చేసి లాస్ట్ 6 monthsది ప్రిపేర్ అవుతే మనం సరిపోతుంది జిఏ అనేది. సో ఇది ఎస్బీఐ పిఓ రోడ్ మ్యాప్ అన్న సోర్సెస్. అలాగే మన ఫస్ట్ బేసిక్స్ అనేవి క్లియర్ చేయాలి. సో మెంటర్ని చూస్ చేసుకోవాలి. మనకి ఏం అర్థమవుతుంది, ఎవరిని ఫాలో అవ్వాలి అనేది ఒక ఐడియా అనేది మనకి రావాలి. సో ఇలా ఉంటుంది ప్యాటర్న్ అనేది. సో ఇదే ప్యాటర్న్ సేమ్ ఎస్బీఐ క్లర్క్కి, ఆర్ఆర్బీస్కి ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఉండదు, ప్రిలిమ్స్కి మిగతావి ఉంటాయి. సో ఇది అనేది ప్రిపరేషన్ రోడ్ మ్యాప్ ఆఫ్ ఎస్బీఐ పిఓ 2026. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మన ఛానల్లో ఒక వీడియో వస్తూ ఉంటుంది. సో నేనేం చేస్తాను, టు డూ లిస్ట్స్, అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా స్ట్రాటజీస్, టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేద్దాం. రోజు వీడియో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.